నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు. వారితో సార్ నమస్తే. ఏపీ ఎలక్షన్స్ గురించి ట్రెండ్ నడుస్తుంది. సో దీంట్లో వైసీపీ ట్రెండ్ ఎక్కువ నడుస్తుందా లేకపోతే కోట మీద నడుస్తుందా? ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు అవగానే ప్రతి ఒక్కరికి ఆతృత ఏంటంటే ఎవరు గెలుస్తారు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓవరాల్గా ఓటు పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా. మామూలుగా నిన్నంతా ఏమన్నారు, పూటెత్తుతున్న ఓటు, విజృంభిస్తున్న ఓటర్లు, దండెత్తుతున్న ఓటర్లు ఇలాగ రాశారు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు 2014లో 77% ఓటింగ్ ఉంటే 2019కి వచ్చేసరికి అదే 79%, అంటే ఆల్మోస్ట్ 80% వచ్చింది. ఇప్పుడు కూడా అర్ధరాత్రి టైంకి 78.36% ఉంది. ఇది ఓవరాల్గా 80కి అటు ఇటే ఉంటుంది. అంటే 2019లో వచ్చిన దానికి అటు ఇటుగా ఉంటుంది తప్ప పెద్ద చేంజ్ ఏమి లేదు. కాబట్టి మామూలుగా అయితే ఎక్కువ ఓటింగ్ శాతం ఉంటే అది అధికారంలో ఉన్న పార్టీకి యాంటీ అనేది జనరల్గా అభిప్రాయం. కానీ అది కూడా 100% కరెక్ట్ అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ 2014 కంటే 2019లో దేశంలో ఓటింగ్ అనేది పెరిగింది. మళ్ళీ బీజేపీనే వచ్చింది. బీజేపీకి యాంటీకి ఏమీ ఓట్లు వేయలేదు. అట్లాగా మన అనేక ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. అంటే రెండు వైపుల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. మరీ ఎక్కువగా ఒక 84-85% వచ్చుంటే వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చారు అని. అంటే వైసీపీని దించేయాలని పెద్ద వేవు లేదు. ఇటు చంద్రబాబును ఓడించి వైసీపీని మళ్ళీ తీసుకురావాలని కూడా వేవ్ అయితే లేదు. సో ఇది ముందు నుంచి అందరూ అనుకుంటున్నదే. బట్ ఇప్పుడు కొన్ని సిగ్నల్స్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఓట్ ఎక్కువ, అర్బన్ ఓట్ ఎక్కువ అనుకున్నప్పుడు క్లియర్గా రూరల్ ఓటింగ్ శాతమే ఎక్కువగా అనిపిస్తుంది. అంటే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేబర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా నిలబడి ఓట్లు వేసిన ఇది కనిపిస్తుంది. జనరల్గానే అర్బన్లో ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే 46%, చాలా తక్కువ కదా. సో ఎందుకంటే అర్బన్ ఓటర్స్ వెళ్ళి క్యూలో నిలబడి ఎందుకు లేకపోయేదని చాలామంది వెళ్ళరు. అదే రూరల్ అయితే వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఈసారి డబ్బులు ఎక్కువ ప్రవహించింది. సో డబ్బు తీసుకున్న వాళ్ళు ఏకిపోతే ఓట్లు ఒప్పుకోరు కదా వీళ్ళు. సో అందుకని కూడా ఖచ్చితంగా వేయాల్సిందే ఓట్లు. దీనివల్ల కూడా దేశంలోనే ఓటింగ్ శాతం పెరుగుతుందంటే కారణం డబ్బు కూడా పెరుగుతుంది. సో రెండోది అంటే అర్బన్ కంటే రూరల్లో డబ్బులు ఎక్కువ కనబడుతుంది మనకి. ఎందుకంటే అర్బన్లో ఎవరెవరో ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది. చాలామంది అర్బన్లో ఉన్నవాళ్ళు కొంత ఐడియలిజం కూడా ఉంటుంది, డబ్బులు తీసుకోరు. రూరల్ అయితే బల్క్గా కోఆర్డినేటర్లను పెట్టేసి ఈ పాపులేషన్ నువ్వు లేదా ఈ కులం వాళ్ళకంతా నువ్వు ఇలాగా అయిపోతుంది అన్నమాట. వాళ్ళు పంచుతారు. సో అసలు రూరల్లో ఈసారి గొడవలు కూడా వచ్చాయి కదా, మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు. సో కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అయితే రూరల్లో ఎక్కువ ఉంది. అట్లాగే మహిళలు మగవాళ్ళ కంటే ఎక్కువ కనిపిస్తున్నారు క్యూరాల్లో చూస్తే. సో మహిళల శాతం ఎక్కువ ఉందని ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు వైసీపీకి ముందు నుంచి కూడా మహిళలు, రూరల్ పాపులేషన్ వైసీపీకి ప్రోగా ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎక్కువ ఓట్లు వేశారు కాబట్టి వైసీపీ వచ్చే అధికారం ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో అర్బన్ ఓటర్లు ఎప్పుడూ లేనంతకు ఈసారి వేశారు. ముఖ్యంగా యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ 60-70 లక్షల మంది ఉన్నారు. అందులో 10-15 లక్షల మంది కరెక్ట్గా తెలుగుదేశానికే ఓట్లు వేశారు. సో ఫస్ట్ టైం ఓటర్స్, యూత్, అర్బన్ ఓటర్స్ ఎక్కువ వేశారు కాబట్టి కూటమి గెలుస్తుంది అనేది ఒక అంచనా. ఇదంతా కూడా ఇప్పుడు మనకేంటంటే మ్యాక్రో డేటాని మైక్రో లెవెల్లో వెళ్ళి గతంతో పోలిసినప్పుడు ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎలా ఓటింగ్ జరిగింది, లబ్ధిదారులు అంటే ముసలి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువ ఎక్కడ వేశారు, ఇవన్నీ మైక్రో లెవెల్లో వెళ్ళి డేటా అనేది ఇంకా మనకు రాలేదు. అది వస్తే కొద్దిగా విశ్లేషించడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఏంటంటే భిన్నాభిప్రాయాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ట్విట్టర్లో ట్రెండింగ్ ఎట్టుందనేది తెలుగుదేశం వాళ్ళేమో కొన్ని రకాల ట్రెండింగ్ ఎక్కువ ఉందని వాళ్ళు రాస్తున్నారు, వైసీపీ వాళ్ళు రాసుకుంటున్నారు. అయితే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఏపీ ఎలక్షన్స్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో నెంబర్ 1గా ట్రెండింగ్లో ఉంది. నెంబర్ 2గా వచ్చేసరికి బై బై వైసీపీ, అంటే గుడ్ దాని ఏమంటారు, హలో ఏపీ బై బై వైసీపీ, ఇది రెండో ట్రెండింగ్ అనమాట. ఇక మూడోది వచ్చి ఓట్ ఫర్ గ్లాస్ అనేది మూడోది ఉంది.
అది నాన్ ఎలక్షన్ సింబల్ అంటున్నారు. అది కాకుండా తెలుగుదేశానికి సంబంధించి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ విన్నింగ్ అనేది ట్రెండింగ్లో ఉంది. అట్లాగే వైసీపీ లూజింగ్ బిగ్ అనేది కూడా ట్రెండింగ్లో. ఇవన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నది. ఇది వైసీపీకి ప్రోగా ఉన్నదేమో జగన్ సునామీ అనేది కూడా ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ట్రెండింగ్ అంటే ఏంటి, ఆయా గ్రూపులే దాన్ని లేపుతుంటాయి. వైసీపీ వాళ్ళందరూ దాన్ని ట్రెండ్ చేస్తారు. ఇటు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు కలిసి ట్రెండ్ చేస్తారు. కాబట్టి ఈ ట్రెండింగ్ కూడా కామన్ పీపుల్ రిప్రజెంట్ చేస్తుందని మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు అదే మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ పోల్ కానీ, ఇప్పుడు నాగేశ్వర్ దాంట్లో పోల్ పెట్టారు, అక్కడ క్లియర్గా వైసీపీ వస్తుందన్నారు. కానీ వైసీపీ వాళ్ళే దాన్ని అక్కడికి వెళ్ళి ఓటింగ్లో ఎక్కువ పాల్గొంటే వైసీపీ వస్తున్నట్టు చూపిస్తారు. కొన్ని కూటమి ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ పోలింగ్లో చూస్తే కూటమి బంపర్ మెజార్టీతో. ఇదంతా ఏంటంటే పోలరైజ్డ్ అయిపోయారు కాబట్టి వాళ్ళే వెళ్ళి అక్కడ ఓట్లు వేసి మన వాళ్ళు వస్తున్నట్టుగా చెప్దాము అని ఇది చేస్తున్నారు. కానీ మామూలుగా సామాన్య జనాలు వీటన్నిటికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వాళ్ళకి తమకు లాభం జరిగిందా లేదా. ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలు ఈసారి అభ్యర్థులు ఎవరు అనేది పెద్ద విషయం కాకుండా జగన్ వర్సెస్ చంద్రబాబు. జగన్ని దించేయాలా, చంద్రబాబుని ఎక్కించాలా, లేకపోతే జగన్నే మళ్ళీ ఎక్కించాలా, చంద్రబాబును పక్కన పెట్టాలా, ఈయనే అనే ఒక క్రైటీరియా మీదే ఎన్నికలు జరిగాయి ఈసారి. ఎందుకంటే మీడియా కానీ అన్నీ కానీ ఫోకస్ అంతా అలాగే జరిగింది. జగన్ చంద్రబాబు అన్నదే జరిగింది. జగన్ ఏమో నేను నా పథకాలు మీకు అంది ఉంటే, నా పథకాలు మీకు వల్ల ఉపయోగం జరుగుంటే, నా పాలన మీకు నచ్చుంటే నాకు ఓటేయండి అనేది ప్రధానంగా చెప్తున్నాడు. రెండవదేమో చంద్రబాబు హామీలే నమ్మకండి, అతనికి విశ్వసనీయత లేదు. ఇన్నేళ్లలో చంద్రబాబు ఒక పథకం కూడా ఆయన పేరు చెప్తే గుర్తుకు రాదు. సో చంద్రబాబుకి మీరు ఓటేస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, ఆయన చెప్పినవి ఇవ్వడు అని ఒక భయపెడుతున్నారు. ఇటు చంద్రబాబు ఏమో జగన్ అరాచక పాలన, జగన్ వస్తే విధ్వంసం, రాష్ట్రం అభివృద్ధి లేదు, కాబట్టి జగన్ను మీరు గెలిపిస్తే సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి నన్ను గెలిపించండి అనేది చెప్తున్నాడు. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా బలంగా తీసుకొచ్చారు, మీ భూమి అంతా జనగం లాగేసుకుంటాడు అని. సో ఈ హామీలలో, ఈ మాటలలో ఎవరిది జనాలు నమ్ముతున్నారు, కాంక్రీట్గా ఎవరిది చూస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి కూడా ఇది చేస్తారు. మామూలుగా అయితే కొంతమంది అడిగినప్పుడు చెప్తున్నారు మేము వైసీపీకి వేసాం, మేము తెలుగుదేశం వేస్తాం, కానీ అది పెద్ద ఎత్తున సర్వే చేస్తే తప్ప తెలియదు మనకి. అందుకని జూన్ 1 ఉన్నా కానీ మనకు క్లారిటీ రాదు. ఆ రోజైతే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఎందుకంటే దేశంలో ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి జూన్ 1 ఈవినింగ్ 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కొంతవరకు ఆ ఎగ్జిట్ పోల్స్ 5-6 వస్తాయి కాబట్టి వాటిని మనం చూస్తే ఓవరాల్గా మనకు ఒక పిక్చర్ అయితే మ్యాక్సిమం తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైంది, జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాలి. అంతవరకు ఎవరు వెయిట్ చేయలేకపోతున్నారు. అందుకని ఎవరైనా చెప్తారేమో, వీళ్ళు చెప్తారేమో, వాళ్ళు చెప్తారేమో అని వెతుకుతున్నారు, టీవీలు చూస్తున్నారు, ఏ న్యూస్ చెప్పినా చూస్తున్నారు. ఎందుకంటే అందరికీ కూడా తెలుసుకోవాలని ఉంది. ఎవరు చేస్తున్నారు, ఫోన్లు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్కి. కానీ మొత్తంగా కూడా ఎన్నికలకు ముందు ఏ వాతావరణం ఉందో ఎన్నికల తర్వాత కూడా అదే వాతావరణం ఉంది. అంటే ఎవరు కూడా గట్టిగా చెప్పని పరిస్థితి. ఇటు తెలుగుదేశం పేపర్లన్నీ నేను చదివితే ఎక్కడ కూడా పెద్ద ఉత్సాహం కనబడలేదు. అంటే ప్రభంజనం అనో లేకపోతే వచ్చేది చంద్రబాబు అనో అట్లా ఒక ఇది కనబడలేదు. అట్లాగే వైసీపీలో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకు కూడా ఒక 100% కాన్ఫిడెన్స్ లేదు. ఒక 100 వస్తాయని మేమే చేస్తామని అలా ఉండరు తప్ప ఎవరు కూడా బ్రహ్మాండంగా మాకే ఓటేశారు అందరూ అని చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ మిక్స్డ్ ఇదైతే ఉంది.